హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పక్కా తెలంగాణ స్టైల్లో తలకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. తలకాయ కూర తింటే పిల్లలు మెడలు నిలబెడతారని చాలామంది అంటారు కదా, ఇది నిజమా కాదా చెప్పండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఉల్లిగడ్డ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇందులోకి తలకాయ కూరను వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నాకు తెలిసినంత వరకు అయితే చాలామందికి తలకాయ కూర ముక్కల కంటే గ్రేవీనే ఎక్కువ నచ్చుతుంది. ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్ చేయండి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, పుదీనా వేసి కలుపుకోవాలి. చెక్క, లవంగాలు, యాలకులు దంచి వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ల వరకు కారం, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇందులోకి చింతపండు రసాన్ని అయితే వేస్తున్నాను. 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ సింపుల్గా ఉండే తలకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. అండ్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.